హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదండి. అంటే ఏ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయినప్పుడు ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి, అలాగే స్టాప్ లాస్ అనేది ఏ పాయింట్ దగ్గర మనం ఫిక్స్ చేసుకోవాలనేది కంప్లీట్గా మనం డిస్కస్ చేస్తాము. ఈ వీడియోస్లో ఎక్కడ నేను టార్గెట్ అనే వర్డ్ యూజ్ చేయలేదండి ఇంతవరకు. టార్గెట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏం చేసేవాడిని అంటే మీ రిస్క్ రివార్డ్ రేషియో బట్టి మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పేవాడిని. కానీ ఈ వీడియోలో టార్గెట్ అనేది మనం ఏ పాయింట్ దగ్గర టార్గెట్ ఫిక్స్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుంటామండి. సో ఆ టార్గెట్ పాయింట్ మనకు తెలియాలి అంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మనకి తెలియాలండి. సో ఈ రోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకుందామండి. ఈ కాన్సెప్ట్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పెద్దగా రిలేట్ అవ్వకపోయినా ఇది రిలేట్ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మన తెలుగు మూవీలో బాహుబలిలో ప్రభాస్ అతని డ్రీమ్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎలాగైనా ఒక హై హిల్ పాయింట్, ఆ కొండను దాటి పైకి వెళ్ళాలని అతని కోరికండి. స్టార్టింగ్ ఏం చేస్తాడు, నియర్లీ ఒక 100 టైమ్స్ మనకి అతను ఆ చివరి దాకా వెళ్ళడం, అక్కడి నుంచి మనకు అతను పడిపోవడం జరుగుతుందండి. అంటే ఏదైతే ఒక హై పాయింట్ ఉంటుందో ఆ హిల్ పాయింట్ అతనికి అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందండి. అంటే అతని పైకి వెళ్ళనివ్వకుండా అది అపోజ్ చేస్తుందండి. సో ఈ పాయింటే మనం రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తున్నామండి. స్టాక్ మార్కెట్లో కూడా సిమిలర్గా ఉంటుందండి. స్టాక్ అనేది చాలా సార్లు హైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుందండి, కానీ ఒక హై పాయింట్ అనేది అపోజ్ చేస్తుంటుంది. ఆ పాయింట్ని మనం రెసిస్టెన్స్ పాయింట్ అంటామండి. సిమిలర్గా ఒక 100 టైమ్స్ మనం ట్రై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫైనల్గా అక్కడి నుంచి ఒక కిందకి ఒకేసారి ఒక రోప్ యూజ్ చేసుకొని కిందకి పడిన తర్వాత ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఏంటంటే ఏదైతే బాణం ఉందో ఆ రోప్ యూజ్ చేస్తున్నాడో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేస్తే ఆ స్ట్రాంగ్ సపోర్ట్ యూజ్ చేసుకొని ఒక్కసారి మనకి ఆ రెసిస్టెన్స్ అంటే ఆ హై హిల్ పాయింట్ దాటుకొని అతని టార్గెట్కి అతను రీచ్ అవుతారండి. ఇక్కడ కూడా సిమిలర్గా ఏమవుతుందంటే స్టాక్ అనేది రెసిస్టెన్స్ని ఒకేసారి బ్రేక్ చేయలేదండి. చాలా సార్లు ఆ హై పాయింట్ని టెస్ట్ చేసి మళ్ళీ స్టాక్ కిందకి మూవ్ అయ్యి ఒక సపోర్ట్ తీసుకొని ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుందండి. ఓకే, సపోర్ట్ అంటే ఏంటంటే స్టాక్ అనేది డౌన్వర్డ్లో మూవ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బయర్స్ అనే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపి ఈ స్టాక్ని ఇక్కడ నుంచి అప్వర్డ్లో మూవ్ చేస్తూ ఉంటారండి. ఈ పాయింట్ ఏ పాయింట్ దగ్గర స్టాక్ మనకి రివర్స్ అప్వర్డ్లో మూవ్ అవుతుందో దీన్ని మనం సపోర్ట్ అంటామండి. సిమిలర్గా రెసిస్టెన్స్ అంటే ఏంటంటే స్టాక్ అప్ ట్రెండ్లో ఇలా మూవ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే చిన్న రివర్స్ యాక్షన్ తీసుకుంటుందండి. అంటే ఇక్కడ సమ్ ప్రాఫిట్ బుకింగ్ అని అవ్వచ్చు, ఏదైనా కొంతమంది ఎగ్జిట్ అవ్వచ్చు అండి. సో ఆ పాయింట్ దగ్గర స్టాక్ కొంతమందికి నెగిటివ్ లా మూవ్ అయ్యి డౌన్వర్డ్ లో మూవ్ అయ్యి మళ్ళా కొంత సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ లో మూవ్ అవడం స్టార్ట్ చేస్తుందండి. సిమిలర్ గా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ తీసుకొని కొంతవరకు డౌన్వర్డ్ లో మూవ్ అయ్యి ఇలా మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుందండి ఒక లాంగ్ టర్మ్ లో. సో ఈ పాయింట్ మనం రెసిస్టెన్స్ అంటాము, ఈ పాయింట్ మనం సపోర్ట్ అంటామండి. అంటే ఏ పాయింట్ దగ్గర మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో మూవ్ అవడానికి రివర్స్ అవుతుందో ఆ పాయింట్ ని సపోర్ట్ అంటాము. ఏ పాయింట్ దగ్గర స్టాక్ అనేది డౌన్వర్డ్ లో మూవ్ అవడానికి రివర్స్ అవుతుందో ఆ పాయింట్ మనం రెసిస్టెన్స్ అంటామండి. అంటే సపోర్ట్ పాయింట్ దగ్గర సెల్లర్స్ కన్నా బయర్స్ ఎక్కువ ఉంటారు, రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బయర్స్ కన్నా సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సో ఈ 2 పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక 4 స్టెప్ ప్రొసీజర్ ఉందండి. ఆ 4 స్టెప్స్ లో ఇంపార్టెంట్ స్టెప్ ఒకటే ఉంటుంది, చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లోడ్ డేటా పాయింట్స్. అంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలనుకుంటే 15 మినిట్స్ క్యాండిల్స్ టైం ఫ్రేమ్ పెట్టి ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ డేటా తీసుకుంటే మనకు సరిపోతుందండి. అలా కాకుండా లాంగ్ టర్మ్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ స్టాక్ తీసుకొని నియర్లీ 1.5 or 2 years డేటా మీరు ఆ డేటా పాయింట్స్ లోడ్ చేసుకోవాలండి. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై అట్లీస్ట్ 3 ప్రైస్ యాక్షన్ జోన్స్ అండి. అంటే ఒక ప్రైస్ యాక్షన్ జోన్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్, ఆ పాయింట్ అనేది ఈ 3 పాయింట్స్ లాగా బిహేవియర్ యాక్ట్ చేయాలండి. అంటే ఏంటంటే స్టాక్ బాగా అప్వర్డ్ మూవ్ అయ్యి ఒక పర్టికులర్ ప్రైస్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అంతకన్నా దాటడానికి అది ఇష్టపడదండి. సో ఆ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి అప్ ట్రెండ్లో.
సిమిలర్గా స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బాగా స్టాక్ డౌన్వర్డ్కి వచ్చిన తర్వాత ఇంతకన్నా డౌన్వర్డ్కి వెళ్లకుండా ఇక్కడ మనకి కొద్దిగా కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఆ పాయింట్ మేము ఒక ప్రైస్ యాక్షన్ జోన్ తీసుకుంటామండి డౌన్వర్డ్లో. సిమిలర్గా షార్ప్ రివర్సల్స్ వస్తాయండి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. అంటే ఇలా స్టాక్ ఇలా వస్తూ ఒక పాయింట్ దగ్గర సడన్ గా మనకి అప్వర్డ్ మూవ్ ఉంటుందండి. సిమిలర్ గా ఇలా స్టాక్ అప్వర్డ్ మూవ్ అయ్యి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సడన్ గా రివర్స్ అవుతుందండి. ఈ 3 పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రైస్ యాక్షన్ జోన్స్ మనం కంబైన్ చేసిన తర్వాత ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే దానినే మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ పాయింట్ అంటామండి. ఓకే, మెయిన్ గా మనం సెకండ్ స్టెప్ మనకి ఇంపార్టెంట్ అండి. ఆ సెకండ్ స్టెప్ లో ఈ 3 ప్రైస్ యాక్షన్ జోన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ జోన్ ఏంటంటే స్టాక్ అప్వర్డ్ లో మూవ్ అయ్యి ఒక హై పాయింట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ హై పాయింట్ బ్రేక్ చేయకుండా ఒక కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ మనం ఈ 1 అండి. సెకండ్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి స్టాక్ డౌన్వర్డ్ లో మూవ్ అయ్యి ఏ పాయింట్ కన్నా కిందకి దిగకుండా అక్కడ కన్సాలిడేట్ అవుతుందో అది మనం సెకండ్ ప్రైస్ యాక్షన్ జోన్ అండి. థర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్ ఏంటంటే ఏ పాయింట్ దగ్గర సడన్ రివర్సల్స్ వస్తాయో ఈ 3 ప్రైస్ యాక్షన్ జోన్స్ మనం ఐడెంటిఫై చేయాలండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను ఎస్బీఐ చార్ట్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ నేను అప్ ట్రెండ్ లో డాటా పాయింట్స్ ని ఐడెంటిఫై చేస్తానండి. అప్ ట్రెండ్ లో ప్రైస్ యాక్షన్ జోన్స్ ని స్టాక్ అనేది ఇలా అప్వర్డ్ మూవ్ అయ్యి ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంత కన్సాలిడేట్ అయ్యిందని. సో దీన్ని ఒక ప్రైస్ యాక్షన్ జోన్ తీసుకున్నానండి. తర్వాత సెకండ్ది స్టాక్ ఇలా మూవ్ అయ్యి ఇంతకన్నా పైకి వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి ఏమైంది, మళ్ళీ డౌన్వర్డ్ లో వచ్చింది. సో ఈ పాయింట్ ని ఒక అప్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్ తీసుకున్నానండి. సిమిలర్ గా ఇక్కడి నుంచి స్టాక్ ఇలాగా అప్వర్డ్ మూవ్ అయిందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అప్వర్డ్ మూవ్ అయ్యి ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ జోన్ అంటే 4 అప్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్స్ తీసుకున్నానండి. 1, 2, 3 అండ్ 4 అండి. ఓకే, సిమిలర్ గా మనం డౌన్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్స్ తీసుకోవాలి. అంటే స్టాక్ ఇలా ఇక్కడ నుంచి డౌన్వర్డ్ మూవ్ అయిందండి. మూవ్ అయ్యి ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో ఇది ఒక పాయింట్ అండి, ఇది ఒక ప్రైస్ యాక్షన్ జోన్ డౌన్వర్డ్ కి. నెక్స్ట్ స్టాక్ ఇక్కడ నుంచి ఇలా డౌన్వర్డ్ మూవ్ అయ్యి ఇక్కడ కొంత మనకి కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో అంటే ఇంతకన్నా కిందకి వెళ్ళడానికి ఇక్కడ ఇష్టపడలేదండి. సో ఇది ఒక ప్రైస్ యాక్షన్ జోన్, డౌన్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్ అండి. ఇక్కడ గ్యాప్ అప్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళా స్టాక్ అనేది కిందకు వచ్చిందండి. సో ఇది ఒక ప్రైస్ యాక్షన్ జోన్ అండి, డౌన్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్. సిమిలర్ గా ఇక్కడ నుంచి స్టాక్ కంప్లీట్ గా ఇంతవరకు ఫాల్ అయ్యి ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో ఇది ఒక డౌన్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్ అండి. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంత ఫాల్ అయ్యి ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ జోన్ తీసుకున్నానండి. సో నెక్స్ట్ అప్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్స్ 4 తీసుకున్నాను. డౌన్వర్డ్ ప్రైస్ యాక్షన్ జోన్స్ 1, 2, 3 అండ్ 4 తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, రివర్సల్ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇది చూడండి, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఒక సడన్ స్పైక్ వచ్చి మనకి వెంటనే రివర్స్ అయిందండి. ఇది ఒక ప్రైస్ యాక్షన్ జోన్. అలాగే ఇది ఒక ప్రైస్ యాక్షన్ జోన్ అండి. సడన్ రివర్సల్ వచ్చి వెంటనే మనకి డౌన్వర్డ్ మూవ్ అయిందండి. ఓకే, సో టోటల్ గా నేను ఒక నియర్లీ ఒక 11 ప్రైస్ యాక్షన్ జోన్స్ తీసుకున్నాను. ఈ ప్రైస్ యాక్షన్ జోన్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ అరౌండ్ ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఒకే లైన్ దగ్గర మనకి 3 ప్రైస్ యాక్షన్ జోన్స్ మనకి ఫామ్ అయ్యాయండి. సో ఈ మూడింటిని తీసుకొని ఒక హారిజాంటల్ లైన్ ఇక్కడ డ్రా చేశానండి. సిమిలర్లీ మనకి ఈ పాయింట్ దగ్గర ఒక 3 ప్రైస్ యాక్షన్ జోన్స్ వచ్చాయండి. అంటే ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ జోన్స్ వస్తాయో వాటిని మనం కంబైన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తామండి. సో ఇక్కడ మనకి ఈ ప్రైస్ అంటే అరౌండ్ 275, 250 దగ్గర మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ జోన్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ నేను వీటిని రిమూవ్ చేసి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తానండి. సిమిలర్ గా ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ జోన్ వచ్చిందండి. సో ఈ రెండింటిని కంబైన్ చేసి నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తానండి. సో ఫైనల్ గా నేను ఈ 11 ప్రైస్ యాక్షన్ జోన్స్ నుంచి 3 హారిజాంటల్ లైన్స్ మనం రాసామండి. సో ఇప్పుడు మనకి
కరెంట్ మార్కెట్ ప్రైస్ 188.2 ఉందండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 188.2 ఉంది కాబట్టి ఈ లైన్స్ అనేవి కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే ఇవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయండి. అలా కాకుండా సపోజ్ మనకి స్టాక్ ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర అరౌండ్ 300 ఉందనుకుందాం. ఆ 300 దగ్గర ఉంటే ఈ 248 అండ్ 201 అనేవి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తాయి. ఈ 333 అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని. అంటే కరెంట్ మార్కెట్ కన్నా కిందని ఆ హారిజంటల్ లైన్స్ ఉంటే అవి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఆ లైన్స్ అనేవి పైన ఉంటే అవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయండి. ఇక్కడ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక పర్టికులర్ ప్రైస్ కాదండి, ఒక రేంజ్ మనకి డిఫైన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా తీసుకుంటే మీరు ఇది ఇంకా కంప్రెస్ చేస్తుంటే చూడండి, అరౌండ్ మనకి ఈ 248 నుంచి ఈ 248 నుంచి 260 వరకు ఈ ప్రైస్ యాక్షన్ దగ్గర చాలా సార్లు మనకి ఇది టెస్ట్ చేసిందండి. సిమిలర్లీ మనకి ఈ 335 అండి, ఈ 333 నుంచి 350 వరకు చాలా సార్లు మనకి ఈ ఈ స్టాక్ అనేది టెస్ట్ చేసిందండి. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 335 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. అలాగే మనకి ఇక్కడ ఈ 250 జోన్ కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 188 ఉంది కాబట్టి ఫస్ట్ ఇట్ హ్యాస్ టు క్రాస్ దిస్ రెసిస్టెన్స్ అండి. అంటే ఫస్ట్ 201 దాటిన తర్వాతే అది నెక్స్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేస్తుందని. అంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఏం చేయాలి అంటే 200 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలండి. టార్గెట్ 1 200, టార్గెట్ 2 250, టార్గెట్ 3 మనకి 335 అండి. ఇది లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అండి. అలా కాకుండా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అన్న వాళ్ళు ఇంకా మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకొని మనం ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ మనం ఫైండ్ చేయొచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.